వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం తెలుసుకుందాం. పరమ పవిత్రమైన ఏకాదశిని వైకుంఠ ఏకాదశి పర్వదినంగా ప్రతి సంవత్సరం మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి రోజు జరుపుకుంటారు. దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున పాలకడల్లో శయనించి యోగ నిద్రలో గడిపి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్ర నుంచి మేల్కొన్నాడు శ్రీ మహావిష్ణువు. దీని వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ గాథ కూడా ఉంది. రావణాసురుని బాధలకి తాళలేక దేవతలు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. అప్పుడు ఆయన ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున దేవతలందరితో వైకుంఠానికి వెళ్ళాడు. వాళ్ళంతా కలిసి శ్రీహరిని వేదాల సూక్తాలతో పరిపరి విధాల స్తుతించారు. దాంతో శ్రీహరి సంతుష్టుడై వాళ్ళకి తన దర్శన భాగ్యాన్ని కలుగజేశాడు. వైకుంఠ ఏకాదశి వెనుక మరో పురాణ గాథ ఉంది. మధుకైటవులనే రాక్షసుని విష్ణు భగవానుడు సంహరించాడు. అప్పుడు వాళ్ళు దివ్య రూపధారులయ్యారు, దివ్య జ్ఞానాన్ని పొందారు, ఆ స్వామిని కొనియాడారు. తర్వాత బ్రహ్మాదులు ఎవరైనా నీ లోకం వంటి మందిరం నిర్మించి ఏకాదశి పండుగ చేసుకుని నీకు నమస్కరించి ఉత్తర ద్వార మార్గంలో నిన్ను చేరుకుంటారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలిగేటట్లుగా వరవేమని వాళ్ళు కోరారు. ఈ విధంగా ముక్కోటి దేవతల బాధల్ని నివారించినది అవటం వల్ల ముక్కోటి ఏకాదశిగా కూడా దానికి పేరు వచ్చింది. భగవంతుని దర్శించుకునే పవిత్రమైన రోజు గనక భగవదవలోకన దినము అని కూడా పేరుంది. ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి చాలా ఈ విధంగా కొనియాడబడింది. ప్రతి మాసంలోని ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ప్రతి ఏకాదశికి ఒక పేరుంది, ఒక కథ ఉంది, ఒక విశేషాలు ఉన్నాయి. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైంది, శుభకరమైంది. అందుకే వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా, హరివాసరంగా కూడా ఈరోజు కీర్తించబడుతుందట. ఈ రోజున సకల దేవతారాజ్యుడైన శ్రీమన్నారాయణుని పాదపద్మాలను భక్తి శ్రద్ధలతో అర్చించినట్లయితే వాళ్ళకి ఎంతో పుణ్యం లభిస్తుంది. ఏకాదశి రోజు ఏం చేయాలి అనే ప్రశ్నకి సమాధానం ఇక్కడ చెప్తున్నారు. ఏకాదశి రోజు ప్రధానంగా ఉపవాస వ్రతం పాటించాలని పురాణాలు చెప్తున్నాయి. ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఆ రోజు ఉదయమే నిద్రలేచి కాలకృత్యాలు నిత్యకర్మలు పూర్తి చేసుకొని విష్ణు మందిరానికి వెళ్ళి తాను వ్రతాన్ని ఆచరించటానికి నిర్ణయించుకున్నట్లు, ఆ వ్రతం నిర్విఘ్నంగా కొనసాగేటట్లు చూడమని శ్రీహరిని ప్రార్థించాలి. ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ గడపాలి. ఆనాటి రాత్రి జాగరణ చెయ్యాలి. ఈ సమయంలో శ్రీహరి ధ్యానం కానీ పురాణ పఠనం కానీ చెయ్యాలి. తర్వాత తెల్లవారి ఉదయం ద్వాదశి గడియలు ఉండగానే నారాయణుని పూజించి నైవేద్యం సమర్పించి భోజనం చేయాలి. అంటే ఉపవాసం ఉండటం ఈనాటి ప్రధాన నియమం, ఏకాదశి నియమం. అయితే సంతానం గలవారు ఏమీ తినకుండా ఉండకూడదు. సంతానహీనులు, పతిహీనులు, సన్యాసులు మినహా మిగిలిన వారందరూ పండ్లు, పాలు వంటివి స్వీకరించాలి. భార్యాభర్తలు కలిసి వ్రతం చేయటం ఉత్తమం. ద్వాదశి రోజు అన్నదానం చేయటం వల్ల రెట్టింపు ఫలితాలు ఉంటాయని పద్మపురాణం చెప్తోంది. అంతేకాకుండా ఏకాదశి రోజు ఉపవాస వ్రతం చేయకుండా భుజించేవారు మహాపాపాలు పొందుతారని పురాణాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఉపవాసం చేయలేని వారికి వాయుపురాణం ప్రత్యామ్నాయాలని సూచించింది. నక్తం హవిష్యాన్నినోదవం నవాఫలం తిలా క్షీర మదాంబుభాజ్యం యత్రుంచ గవ్యం యదవాపి వాయు ప్రశస్త
మంత్రోత్తరముత్తరంచ అని వాయుపురాణంలో చెప్పబడింది. ఉపవాసం చేయలేనప్పుడు వాయుభక్షణము అది చేతగానే సమయంలో పంచగవ్యము అంటే పాలు, నీరు, నెయ్యి, నువ్వులు, పళ్ళు తినవచ్చునట. అది కూడా సాధ్యం కానప్పుడు ఉడకని పదార్థాలు అంటే అలా కాకుండా ఉపాసించలేని వారు ఒక పొద్దు అంటే ఒక పూట ఆహారం స్వీకరించవచ్చని దీని అర్థం. ఈ విధంగా ఉపవాస వ్రతం పాటించటం వల్ల సూర్యచంద్ర గణములో చేసే దానం అంటే సూర్యచంద్ర గ్రహణాల్లో చేస్తే దానం అతి ఫలితాన్ని ఇస్తుంది, గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అంటారు కదా. అలాగే ఈ వ్రతాన్ని పాటించటం వల్ల సూర్యచంద్రగ్రహణాల్లో చేసే దానం అశ్వమేధ యాగం చేసిన ఫలితాల కంటే అధిక ఫలితం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి. తర్వాత వైకుంఠ ద్వార దర్శనం. వైకుంఠ ఏకాదశి రోజు ఆచరించాల్సిన పనుల్లో వైకుంఠ ద్వార దర్శనం ప్రధానమైంది. వైకుంఠ ఏకాదశి రోజు వైష్ణవ దేవాలయాల్లో ఉత్తరం వైపున ఉన్న ద్వారం తెరుస్తారు. ఈ ద్వారానికి వైకుంఠ ద్వారం అని పేరు. వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామునే వైకుంఠ ద్వారం దాకా వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే సర్వపాపాలు నశిస్తాయని, మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఆళ్వారులలో ఒకరైన నమ్మాళ్వారు ఈ దినమే పరమపదించినందువల్ల వైష్ణవులు దీనిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. బృహత్సామ తథాసామ్నాం గాయత్రి ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర అన్నారు అని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు. సామవేదంలో సామాన్ని, ఛందస్సుల్లో గాయత్రిని, మాసాల్లో మార్గశిర మాసాన్ని, ఋతువుల్లో వసంత ఋతువును నేనే అని గీతాచార్యుడు చెప్పాడు. అలాంటి మార్గశిర మాసంలో శుద్ధ ఏకాదశి గీతా జయంతి కాబట్టి భగవద్గీతలోని 18 అధ్యాయాలను భక్తులు పారాయణం చేస్తే మోక్షం లభిస్తుందని చెప్పబడుతూ ఉంది. వైకుంఠ ఏకాదశిని పాటించటం ద్వారా అనేక పుణ్యఫలాలను పొందటమే కాదు, ఉపవాస వ్రతం వల్ల, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల, కొత్తగా వస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కూడా పొందవచ్చు. అందుకే ఉపవాసం అనేది ఊరికే పెట్టలేదు పెద్దలు. ఆరోగ్య క్షేమరీత్యా చక్కగా అట్లా ఉపవాసాలు చేస్తే ఆరోగ్యానికి మంచిదని పెట్టారు. అట్లా ఏ విధంగా ఉపవాసం చేయాలి, ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, చెయ్యలేని వాళ్ళు ఎవరు ఎట్లా ఉపవాసం చెయ్యాలి అనేది కూడా చెప్పారు. చేయలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఎలా ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది చెప్పారు. మరి దీనికి ఏకాదశి పేర్లు రావడానికి 2 పురాణ గాథలు చెప్పారు. ఇవన్నీ కూడా మనం ఈరోజు దీని ద్వారా మనం తెలుసుకున్నాము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.